హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. జనవరి 1వ తేదీన ఎవరికి పెన్షన్ అనేది నిలిపేయడం జరుగుతుంది. అలాగే ఏపీ ప్రభుత్వం కొత్తగా ఒక లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఆ లిస్ట్‌లో ఉన్న లబ్ధిదారులందరూ తప్పనిసరిగా వెరిఫికేషన్ చేసుకోవాలని, ఈ వెరిఫికేషన్‌లో ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే పెన్షన్ అనేది పంపిణీ చేస్తుండగా, మిగిలిన వారందరికీ వాయిదా వేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ముందుగా మీరింకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకంలో భాగంగా ఎవరికైతే వెరిఫికేషన్ లిస్ట్ అనేది వచ్చిందో వారికి సంబంధించిన లిస్ట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వెరిఫై బటన్ మీద క్లిక్ చేసినట్లయితే వారికి సంబంధించిన అప్లికేషన్‌దారుడు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వివరాలు ఇక్కడ వస్తాయి. అంటే వారికి సంబంధించిన పేరు, జిల్లా, మండలం అలాగే వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ ఓఏపీ పెన్షన్ అంటే వృద్ధాప్య పెన్షన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మెయిన్‌గా చూసుకున్నట్లయితే ఈ యొక్క దరఖాస్తుదారుని యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా ఉందంటే తప్పనిసరిగా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్న పెన్షన్‌దారులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన వెరిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఇంటి వద్దే ఉండి చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వారికి సంబంధించిన అన్ని వివరాలు కరెక్ట్‌గా గనుక ఉన్నట్లయితే పెన్షన్‌కి రికమెండేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ తప్పుగా ఉన్నా లేదా ఏదైనా సరే మిస్ మ్యాచ్ అనేది అయినట్లయితే మీ యొక్క పెన్షన్ అనేది రిజెక్ట్ అనేది చేసేదానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే తప్పనిసరిగా మీరు యొక్క ఇంటి వద్దే ఉండి మీరు ఈ యొక్క ఫోటో అనేది చివరిలో తీసి అప్‌లోడ్ అనేది మీరు చేసినట్లయితే లైవ్ లొకేషన్ అనేది ట్రాక్ అనేది చేయడం జరుగుతుంది. అంటే మీకు ఎక్కడ దీనికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది చేశారో అనే దానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుని యొక్క స్థితి అనేది ఎంచుకోమంటుంది. అంటే బ్రతికే ఉన్నారా? లేకపోతే చనిపోయారా? లేకపోతే ప్రస్తుతం అందుబాటులో లేరా? అని ఇక్కడ వస్తుంది. అందుబాటులో గనక లేకపోయినట్లయితే మీకు వెరిఫికేషన్ అనేది చేయరు కాబట్టి మీకు పెన్షన్ అనేది ఆగిపోయేదానికి అవకాశం అనేది ఉంది. ముందుగానే మీకు వాలంటీర్లు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు కాబట్టి మనకు సోమవారం నుంచి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వాలంటీర్ల ద్వారా ఈ యొక్క వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ చనిపోయినట్లయితే వారికి పెన్షన్ అనేది ఆగిపోతుంది. ఇక్కడ లైవ్ అనేది సెలెక్ట్ చేసినట్లయితే అంటే బ్రతికే ఉన్నారు అని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మరికొన్ని ఆప్షన్లు అనేది వస్తాయి. ఈ యొక్క కుటుంబంలో కేంద్ర లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా? లేదా ఎవరైనా సరే పెన్షన్ తీసుకుంటున్నారని ఇక్కడైతే వస్తుంది. ఇక్కడ లేదు అని సెలెక్ట్ చేసి ఇక్కడ తప్పనిసరిగా మనకి ఈ మధ్య కాలంలో పెన్షన్ కానుక పథకానికి సంబంధించి విద్యుత్ మీటర్ నంబర్ అనేది లింక్ చేశారు కాబట్టి ఈ యొక్క విద్యుత్ మీటర్ నంబర్‌లోనే మీరు కలిగి ఉన్నారా? లేకపోతే వేరొక ఇంట్లో ఉంటున్నట్లయితే లేదు అని ఒకవేళ ఇదే మీటర్ గనుక మీ యొక్క ఇంటికి గనుక ఉన్నట్లయితే అవును అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీకు సంబంధించి ఎవరైనా సరే వికలాంగులు గనుక ఉన్నట్లయితే అవును అని, కాకపోయినట్లయితే కాదని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ యొక్క పెన్షన్‌దారుడికి మీరు పెన్షన్ అనేది సిఫార్సు చేస్తున్నారు. అంటే వీరికి ఎలిజిబిలిటీ అనేది ఉంది. మీకు పెన్షన్ అనేది ఇవ్వాలని మీరు కనుక కోరుతున్నట్లయితే సిఫార్సు చేయాలని, లేకపోతే సిఫార్సు చేయకూడదన్నట్లయితే వెంటనే మీకు పెన్షన్ అనేది రిజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ సిఫార్సు మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫోటో అనేది వస్తుంది. ఇక్కడ ఈ విధంగా మీకు సంబంధించిన ఫోటో అనేది తీసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఏ ప్రాంతంలో వీరికి సంబంధించిన ఫోటో అనేది తీశారో అనే దానికి సంబంధించి తప్పనిసరిగా వారికి సంబంధించిన లొకేషన్ అనేది ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఈ యొక్క లొకేషన్ ఆధారంగా మీకు సంబంధించి ఎక్కడ వెరిఫికేషన్ అనేది చేశారో ఆ విధంగా మీకు సంబంధించి ఈ విధంగా పెన్షన్ అనేది వెరిఫై అనేది చేస్తున్నారు. దీనికి సంబంధించిన వెరిఫికేషన్ లిస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి కొత్తగా ఎవరికైతే పెన్షన్ అయితే శాంక్షన్ అయ్యి ఉన్నాయో ఆ యొక్క పెన్షన్‌లకు సంబంధించిన లిస్ట్ కూడా కొన్ని గ్రామాలకి వార్డు సచివాలయాలు అయితే రావడం జరిగింది. వీరందరికీ సంబంధించి అలాగే పాత వారిలో కూడా కొంతమందికి సంబంధించిన పెన్షన్ అనేది వెరిఫికేషన్ అనేది వచ్చినాయి. ఇందులో ఎవరికైనా సరే వెరిఫికేషన్ ఉన్నట్లయితే వెంటనే వెరిఫికేషన్ అనేది చేసుకోండి. అన్ని దశల్లో వెరిఫికేషన్ అనేది పూర్తి అనేది అయి ఉన్న వారికి మాత్రమే జనవరి 1వ తేదీ నుంచి రూ. 3000 పెన్షన్ అనేది 8వ తేదీ వరకు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఎవరికైతే వెరిఫికేషన్ అనేది కాలేదో అటువంటి వారందరితో పాటు ఎవరికైతే పెన్షన్ అనేది రిజెక్ట్ అనేది చేశారో వారందరికీ సంబంధించిన పెన్షన్ అనేది వాయిదా పడేదానికి అవకాశం ఉన్నందుతో పాటు ఎవరికైనా సరే అనర్హత కనుక ఉన్నట్లయితే పెన్షన్ అనేది తొలగించడం జరుగుతుంది. తప్పనిసరిగా పెన్షన్‌కి సంబంధించి వెరిఫికేషన్ జరిగే సమయంలో 1కి 2 సార్లు వాలంటీర్ల ద్వారా చెక్ చేసి మీరు అప్డేట్ అనేది మీరైతే చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా సరే పెన్షన్‌లో ఏదైనా సరే తప్పులు అనేది ఎంటర్ అనేది చేసి సబ్మిట్ కనుక చేసినట్లయితే మీ యొక్క పెన్షన్ అనేది ఆగిపోయేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకు జనవరి నెల నుంచి రూ. 3000 పెన్షన్ అనేది ఇస్తారు కాబట్టి ఒక్కసారి ఇందులో తప్పు అనేది నమోదు అనేది అయినట్లయితే దాదాపుగా 6 నెలల పాటు కొత్త పెన్షన్ కార్డులు అనేది రావు కాబట్టి మీకు పెన్షన్ అనేది దాదాపుగా 6 నెలల కంటే మీకు 18,000కు పైగా ఈ యొక్క పెన్షన్‌కి సంబంధించిన అమౌంట్ అనేది ఆగిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేసుకొని మీరైతే అప్డేట్ అనేది మీరైతే చేపించుకోవాల్సి ఉంటుంది.